సలార్ చాలా బాగుంది. అంటే అన్ని వర్గాల వరకు మెచ్చే సినిమా సలారు, ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. ఇక చాలామంది ఏమంటారంటే కొంచెం కేజీఎఫ్లో ఉందంటారు. కేజీఎఫ్కి దీనికి అస్సలు సంబంధం లేదు. కేజీఎఫ్ అనేది మదర్ సెంటిమెంట్, బంగారం కోసం తీసుకున్న సినిమా. ఈ సలార్ అన్నది ఒక కుర్చీ కోసం ఫ్రెండ్ కొట్లాడితే వాడికి సపోర్ట్ చేసి నిలబెట్టాలనే సినిమా తీసుకున్నాడు కాబట్టి చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ప్రతి సీను ప్రతి డైలాగ్ కూడా అన్నీ కూడా గూస్ బంప్స్ ఆ రేంజ్లో ఉంది. ఎక్స్పెషల్లీ సినిమా కోసం అవుట్ ఆఫ్ 5 రేటింగ్ తీసుకుంటే 3 నుంచి 3.5 వరకు మనం ఇవ్వచ్చు. ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. మనకి బాహుబలి తర్వాత కంబ్యాక్ అయిన సినిమాలో ఒక మంచి సినిమా మన సలార్ మూవీ కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. ఇది వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ. ఒక 10 సార్లైనా చూడొచ్చు, ఎందుకంటే బోర్ కొట్టదు కాబట్టి 10 సార్లైనా చూడొచ్చు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇంటర్ అమ్మారుగా నేను చెప్పేది ఏంటంటే సినిమా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. సలార్ సినిమా చూడండి. జై ప్రభాస్, జై ఎన్టీఆర్. మీకు ఏం నచ్చింది బ్రో మూవీలో? సినిమాలు అన్నీ నచ్చాయి. నచ్చాయి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ నచ్చాయి. ఎలివేషన్ తీసుకున్నాడు. సింపుల్గా ఒకటి చెప్తండి, ప్రభాస్ స్క్రీన్ మీద నడుస్తుంటే కనుక డైనోజర్ నడిచినట్టుంది, డైనోజర్ పరిగెట్టినట్టుంది, డైనోజర్ వచ్చి మింగేసినట్టుంది. ఆ రేంజ్లో ఉంది. ఈ మధ్యకాలం అలాంటి సినిమాలు ఏమో వచ్చాయి. ఒక కేజీఎఫ్తో పోల్చుకొచ్చేమో కానీ తప్ప దానికి భిన్నంగా అనిపించింది సినిమా. దానికి తక్కువే తెలియదు, దానికి భిన్నంగానే ఉంది. అయితే ఇది సలార్ పార్ట్ 1 కాబట్టి అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోయాడు. కానీ పార్ట్ 2 విధ్వంసం కనపడుతుంది కాబట్టి ఇక అది ఇంకా ఘోరంగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. సో ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక మంచి ఫుల్ మీల్స్ పెట్టినట్టే సినిమా. బ్రో RRR బాహుబలి రికార్డులను బీట్ చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. నేను గర్వంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా RRR మూవీ నేను చూశాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని బట్టి ఈ థియేటర్లో ఉన్న సన్నివేశాన్ని బట్టి ఇప్పుడు 4వ షో నడుతుంది, 3వ షో 4వ షో నడుతుంది. ఇది కూడా హౌస్ఫుల్. ఏ థియేటర్ చూసినా హౌస్ఫుల్ ఉంది కాబట్టి బాహుబలి రికార్డులు బదులు పడుతుంది, RRR రికార్డులు బదులు పడుతుంది, కేజీఎఫ్ రికార్డులు కూడా బదులు కొట్టే ఛాన్స్ మన సలార్కు ఉంది. ఖచ్చితంగా తాను రికార్డు తానే బదులు కొట్టుకున్న వ్యక్తి ప్రభాస్ అని చెప్పి రేపు పేపర్లో కూడా రాబోతుందని చెప్పి మనం అనుకుంటాం. ప్రతి ఒక్కరు చూడండి, ఇది రెగ్యులర్ మూవీ, వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5, ఇందులో తక్కువే తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు RRR